హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నాకు తెలిసి మీరందరూ బాగానే ఉంటారు. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో దాదాపుగా పార్ట్ 1 మూవీస్ అండ్ పార్ట్ 2 పార్ట్ 3 కూడా తీస్తున్నారు. ఎందుకంటే ఒక మూవీ పార్ట్ 1 హిట్ అయితే ఇంకో మూవీస్ పార్ట్ 2 తీస్తున్నారు. దాదాపు ఇప్పుడు ఉన్న బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 అండ్ పుష్ప పార్ట్ 1, పుష్ప పార్ట్ 2, ఆర్యా 1 అండ్ ఆర్యా 2 ఇలాంటి మూవీస్ ఇంకా పార్ట్ 1 ఏ హీరోస్ ఉన్నాయి అండ్ అసలు ఏ హీరోస్ లేవో ఏంటిదో మనం ఎక్కువ వీడియోలో ఫుల్గా తెలుసుకున్న ముందు ప్లీజ్ నా కొత్త ఉంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొడతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ 98% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఇలాంటివి అయితే కొంచెం మా ఛానల్కి అయితే చాలా హానికరం. ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ప్రతిదీ మీకు అప్డేట్స్ ఇస్తుంటా అండ్ ప్రతి మూవీస్ అప్డేట్ ఇస్తుంటా. అండ్ మన వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి అండ్ చూస్తా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ యొక్క లిస్ట్లో ఫస్ట్ ఉండేది ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ అన్న. ఎందుకంటే బాహుబలి నుంచి స్టార్ట్ అయిందబ్బా. బాహుబలి పార్ట్ 1 దాదాపుగా 180 కోట్లు పెట్టి తీసిన మూవీ దాదాపుగా 600 crores వచ్చింది, 600 కోట్లు వచ్చినాయి. ఇది మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే అప్పుడే పాన్ ఇండియా మూవీ అనేది స్టార్ట్ అయింది. అంటే పాన్ ఇండియా మూవీ రాకముందు ఆర్యా మూవీ ఉండేది, ఆర్యా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఉండేది. ఆర్యా అంటే కొంచెం కాన్సెప్ట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. ప్రస్తుతానికి మనం అయితే బాహుబలి గురించి మాట్లాడుకుందాం. అండ్ బాహుబలి పార్ట్ 2 250 కోట్లు పెట్టి తీసిన మూవీ దాదాపుగా 1800 కోట్లు రావడం అనేది మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే పార్ట్ 1కు ఉన్న హైప్ అలాంటిది. అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే కట్టప్పని బాహుబలిని ఎవరు చంపారు అనేది ట్విస్ట్ ఇచ్చి అక్కడనే కట్ చేసి పార్ట్ 2 అనేది ఇన్వాలిడ్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఇది. అండ్ జకన ప్లాన్ అలానే ఉంటుంది. అండ్ సలార్ పార్ట్ 1 ఈజ్ అసలు మామూలు హిట్ కాదు అది. ఎందుకంటే అవి మనం ఇప్పుడు స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కానీ, వైలెన్స్ అయినా కానీ, ఆ వైలెన్స్ ఫైట్స్ అయినా కానీ ఏదైనా సరే మనం అది ఎలా మన బ్రెయిన్కి ఎలా ఎక్కుతుందంటే ఒక పాయిజన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఎక్కుతానంటే ఒక పాయిజన్ మన బ్రెయిన్కి ఎలా ఎక్కుతుందో అలా ఎక్కిందన్నమాట. అండ్ సలార్ 2 కూడా త్వరలో రాబోతుంది. జస్ట్ ఒక 2 years అంటే డ్రాగన్ షూటింగ్ అయిపోయిన తర్వాత సలార్ 2 షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఒక 30% అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అండ్ కల్కి పార్ట్ 1 గురించి మనకు తెలిసిందే. దాదాపు 600 కోట్లు పెట్టి తీసిన మూవీ దాదాపుగా 1100 crores అంటే 1000 కోట్లు దాటిన మూవీ. అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేని మూవీ. అంటే జస్ట్ క్లైమాక్స్లో 10 minutes ఒక ట్విస్ట్. కర్ణ క్యారెక్టర్ ప్రభాస్ గారు లాస్ట్ కర్ణ క్యారెక్టర్ గారి ఎప్పుడైతే రివీల్ అయిద్దో అప్పుడు అసలు ఆ 10 minutes అంటే మూవీ ఒక ఎత్తు అయితే లాస్ట్కి 10 minutes మూవీ ఒక ఎత్తు, వేరే లెవెల్ మొత్తానికి. అండ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇప్పుడున్న బాగా వైరల్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాజసాబ్ ఆల్సో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అసలు అది అంటే ఎలా తీస్తున్నారో ఏంటో కూడా తెలియదు. అది ఇంకా అంటే ఏమైనా ట్విస్ట్ ఉన్నాయో లేదా ఇంకైనా కామియోస్ ఉన్నాయో అని కూడా తెలియదు. అండ్ మీకు తెలిసింది ఇదే, స్పిరిట్ అండ్ యానిమల్ మూవీ ఈజ్ ఏ లింక్ మూవీ. అంటే ఇప్పుడు స్పిరిట్కి యానిమల్ మూవీకి లింక్ ఉంది. అది స్పిరిట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఉంటుంది కన్ఫర్మ్గా. అండ్ స్పిరిట్ మూవీ అప్డేట్ ఇచ్చాను. అండ్ అది అప్డేట్ నా ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. అండ్ ఆ స్పిరిట్ మూవీలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాడ్ న్యూస్ కూడా ఒకటి ఉంది. అండ్ ఫౌజీ కూడా పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఇది అసలు ప్రభాస్ అన్న మొత్తం స్టార్ట్ చేసింది జక్కన్న. అంటే ఇప్పుడున్న జనరేషన్లో దాదాపుగా అల్లు అర్జున్ అన్న పుష్ప 1 అండ్ పుష్ప 2. పుష్ప 1 గురించి తెలిసిందే, అది అసలు ఇంటర్నేషనల్ వైజ్గా అసలు మొత్తానికి చేసింది. అండ్ పుష్ప 2 గురించి మనకు తెలిసిందే, ప్రపంచం అసలు మొత్తం మన ఇండియాకి వెళ్ళి చూసినట్టు చేసింది పుష్ప 2. అండ్ ఇంకా డ్రాగన్ మూవీ దాదాపుగా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అంటే ఒకటేసారి ఒక పార్ట్ 1 పార్ట్ 2 మూవీ షూటింగ్ చేసి ఒకటేసారి అంటే ఫ్యూ మంత్స్ ఒక పార్ట్ 1 మూవీ రిలీజ్ చేసిన తర్వాత ఫ్యూ మంత్స్ తర్వాత పార్ట్ 2 మూవీ రిలీజ్ చేస్తారు అనేది ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. అండ్ ఆర్యా 1 అండ్ ఆర్యా 2 అండ్ రామ్ చరణ్ అనేది మాత్రం ఒక్క మూవీస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లేదు. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో ఏమైనా రాబోతున్నాయి ఏంటో కూడా తెలియదు. కానీ ఇంకా సీక్వెల్గా తీయాలంటే రంగస్థల మూవీ ఉంది, అండ్ ధృవ మూవీ కూడా ఉంది, అండ్ RRR మూవీ కూడా ఉంది పార్ట్ 2 తీయాలంటే. అండ్ ఇంకా మగధిరా మూవీ కూడా ఉండొచ్చు. చాలా మూవీస్ ఉన్నాయి. అండ్ మీకు ఇంకా పార్ట్ 2 మూవీస్ ఏమేమి ఉన్నాయో ఇంకా మర్చిపోతే కింద కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసినంతవరకు అయితే మీకు చెప్పాను. అండ్ ప్లీజ్ ఇంకా మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే, మీకు ఇంకా ఏమైనా కావాలంటే ప్రతి మూవీ అప్డేట్స్ ఇస్తుంటా, నేను ప్రతి మూవీస్ రివ్యూ ఇస్తుంటా. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. అంతకుమించి మీరు ఏం చేయండి, సబ్స్క్రైబ్ బటన్ అండ్ పక్కన ఉన్న గంట బిల్ని మాత్రం ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అలా వస్తుంటాయి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. 1K దగ్గరలో ఉన్నాయి, 98% సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు. ఇలాంటిది మన ఛానల్కి చాలా హానికరం. ప్లీజ్ సపోర్ట్, ఒక యాజ్ ఎ బ్రదర్ యాజ్ ఎ ఫ్రెండ్గా సపోర్ట్ చేసే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ.